7 రకాలైన ప్రేమను బైబిల్లో మనకు రీపాండ్ అంటే రిప్లై, రెస్పాన్స్, ప్రతిఫలం ఇచ్చే ప్రేమలు ఉన్నాయి. ఆ 7 ప్రేమలు ఇప్పుడు చెప్పాను సమయం సాగు. సామెతల గ్రంథం 8:17 ఉంటుందంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. సామెతల గ్రంథం 8:17లోనే చదివాను ఈ మాట. రాసుకోండి, మంచి విలువైన సందేశాలు. చాలామంది యూట్యూబ్లో విని నా ప్రసంగాలు వాళ్ళ సంఘాల్లో బోధించుకుంటున్నామయ్యా అని సేవకులు, పాస్టర్ గారు చెప్తున్నారు. విశ్వాసులు కూడా, ప్రసంగం నేర్చుకునేవాళ్ళు కూడా మీ వర్తమానం వింటాం, మేము ప్రసంగం రాసుకుంటామని చెప్తున్నారు. చక్కగా అంశమే చెప్తారు, మధ్యలో పెట్ట కథలు, కట్ట కథలు, అక్కడ స్వస్థత అయింది, ఇక్కడ రోగం పోయింది, అక్కడ దెయ్యం పోయింది, ఈ దరిద్రం పోయింది, ఈ మాటలు ఏముండవు. వాక్యంలోనే వెళ్ళిపోతారు మీరు. నాకు బాగా నచ్చింది. వాక్య ప్రియులకి నేను బాగా ఇష్టపడతాను. వాక్యం అంటే అర్థం వినండి. దేవుని మనకు జవాబు ఇచ్చి మనకు ప్రయోజనం కలిగించే, ఫలాన్ని ఇచ్చే, దీవెన కలిగించే ప్రేమ ఏమిటాయంటే, దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. అంటే మనం ఎవరిని ప్రేమించాలంట? తిరిగి మనం ప్రేమించబడాలి. ప్రత్యేకంగా ప్రేమించబడాలంటే ఎవరిని ప్రేమించాలి? దేవుడు. యేసుప్రభువు కూడా సువార్తలు చెప్పాడు, నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించినా నాకు పాత్రులు. అంటే ప్రేమించొద్దాంట్లా, ప్రేమించు, పిల్లలు ప్రేమించు, భర్త భార్య ప్రేమ కలిగి ఉండు, బంధు స్నేహితులు అందరితో ప్రేమ కలిగి ఉండు. కానీ దేవుని కంటే ఎక్కువ కాదు. చివరికి నీ ప్రాణం కూడా దేవుడి కంటే ఎక్కువైంది. ఇంకా ప్రాణం పోసింది ఆయనే కనుక, జీవించింది ఆయనే కనుక, ఆయన ఇచ్చిన జీవాన్ని, ఆయన ఇచ్చిన ప్రాణం కంటే దేవుడి కంటే ఎక్కువ కాదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని ఆయన్నే ప్రేమించాలి. ఇంకోటి ఉంచండి, సామెతల గ్రంథం 8:21 ఏముందంటే, రెండో విషయం చూపించంటే, ప్రభు చూపించిన మాట సామెతల గ్రంథం 8 అదే అధ్యాయంలోనే 21 ఉందండి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను. ఎలా ప్రేమించాలనేది ఏమో తర్వాత ఇప్పుడు చెప్తాను త్వరగా. దేవుని ప్రేమించాలంట. దేవుని ప్రేమిస్తే ఆయన ప్రేమిస్తాడు నిన్ను. ఆయన నువ్వు ప్రేమిస్తే నిన్ను ఆస్తికి కర్తగా చేస్తాడు. ఇంకా చూడండి, కీర్తన గ్రంథం 145 కీర్తన 20 చూడండి. మూడో విషయం, 145 కీర్తన 20 చూడండి. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయను. 145 కీర్తన 20లో మనం ఈ మాట కాపాడబడతాం. కాపాడతాడంట దేవుడు. ఇక 4వదిగా చూడండి, 91 కీర్తన 14 చూస్తే 4వ విషయం ఏముందంటే, 4వ విషయం 91 కీర్తన 4:14, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము నెరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరచదు. చూడండి, తప్పిస్తాడంట, కీడు తప్పిస్తాడు. నీకు తెలియకుండా అపాయాలు ఎన్నో చుట్టుముడతా ఉంటాయి, నీ పిల్లలకి, నీకు, కుటుంబానికి. ఆ అపాయాల్లో నిన్ను చెక్కనివ్వకుండా తప్పిస్తాడు. మనకు తెలియదు ఏ త్రోవలో ఏది ఉందో మనకు తెలియదు, ఏ రోజున ఏ గంటలో ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎక్కడ ఏ కీడు దాగి ఉందో మనకు తెలియదు. అందుకే ఆ కీడులన్నింటినీ తప్పిస్తాడు దేవుడు. అందుకే నువ్వు ఆయన ప్రేమించు. మనం ఆయన ప్రేమిస్తే కీడు తప్పిస్తాడు. ఇక 5వదిగా చూడండి, 5 న్యాయాధిపతుల గ్రంథం 5:31 ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 5:31 ఉంది. యెహోవా నీ శత్రువులందరూ అలాగూ నేను నశించెదరు, ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. ఆయనను ప్రేమించు వారందరూ, ఎన్ని శత్రుమోకలు నిన్ను కప్పేయాలన్నా ఆ శత్రువులందరినీ, నీ శత్రువులందరూ చూడండి. శత్రువు అంటే ఏం చేస్తాడు ఎప్పుడు చెప్పండి? మన శత్రువులు, మీకు శత్రువులు లేరా? మీ శత్రువులు మీరు మంచిగా కోరుకుంటారా? బాగుంటాం కోరుకుంటారా? తినటం కోరుకుంటారా? సంపాదించడం కోరుకుంటారా? బాగుంటారు. కానీ అలాంటి శత్రువులు ఎన్ని ఉన్నా, ఎంతమంది ఉన్నా, మోకల్ని దేవుడు సర్వనాశనం చేసి నిన్ను ఎదగనివ్వకుండా, నీ అభివృద్ధిని చూడకుండా, అసూయపడే, కుళ్ళుపడే శత్రుమోకం అనే మబ్బుల్ని, అడ్డంకుల్ని దేవుడు నాశనం చేసి నిన్ను బలముగా ఉదయించే సూర్యునిలాగా దేవుడు నిన్ను చేస్తాడు. ఎప్పుడు? నువ్వు ఆయన్ని ప్రేమిస్తే. నీవు ఆయన్ని
ప్రేమిస్తే. తర్వాత 6వదిగా చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:9 ఏంటంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:9 ఏమందంటే, ఇందును గురించి దేవుడు తను ప్రేమించు వాని కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషు హృదయమునకు గోచరం కాలేదు. వినండి, దేవుణ్ణి ప్రేమించే వరకంట ఎప్పుడు ఏం దాగుందో మనకు తెలియదు. మనం ఆయన ప్రేమించుకుంటా వెళ్ళిపోతామే. మనకు ఏమి కావాలో ఆయన చూసుకుంటాడు. మన కన్నులకు తెలియదు, మన చెవులకి వినబడదు, కానీ ఆశ్చర్యం. అలాంటి ప్రేమ పొందాలని విశ్వాసం ఉండాలి. విశ్వాసం. మనిషి ఎప్పుడు ఏంటి కళతో చూసి నమ్ముతాడు, కానీ దేవుడు ఏమంటున్నాడు, కళతోగా చూసేది విశ్వాసించు. డబ్బు నాకు ఇంత జీతం ఉంటే ఇంత సంపాదన అవుద్దని అని అనుకోమాక, నీ సంపాదన బట్టి ఆలోచించు. నీకు అర్థమేలా చెప్తున్నా, అరే నా జీతం ఇంత కదా, నేను 1 కోటి రూపాయలు నేను సంవత్సరం సంపాదించగలనా అనిపిస్తుంది. నువ్వు జీతం మీద ఆధారపడ్డావు, దేవుని మీద ఆధారపడ్డా. అలాగే దేవుణ్ణి ప్రేమించు. నీకేం కావాలో నీ కళ్ళతో చూడలేదు నువ్వు ఎప్పుడు, అయ్యి నీ చెవులతోనూ కూడా అలాంటి అద్భుతాలు చేస్తావు ఆయన ప్రేమిస్తే. ఇక 7వదిగా చూడమ్మా, రోమపత్రిక 8:26 చూద్దాం. రోమపత్రిక 8:26 ఉందంటే, దేవుణ్ణి ప్రేమించు వారికి 7వ విషయం, 7 పాయింట్లు చెప్పాను. ఒక మంచి ప్రసంగం ఇది. రోమపత్రిక 8:23 ఉంది. దేవుని ప్రేమించు వారికి కనుక ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగటికై సమస్తమున సమకూడి జరుగుతున్నవని ఎరుగుదును. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నిన్ను అలాగే దీవిస్తాడు. దేవుని స్తోత్రం. అంటే ఏది జరిగినా ఎవరు నీ మేలు కోసమే. చెప్పండి, ఎవరి కోసం? నిన్ను నమ్మినోడు, అయ్యా నేను చాలా నమ్మానయ్యా, చాలా ప్రేమించానయ్యా, ఈ రోజుగా అంతా నన్ను లెక్క ఆలు పోవటమే నీ దరిద్రం పోయినట్టు. చెప్పండి, స్తోత్రం, హల్లెలూయా. మేలు కోసమే పొమ్మన్నాడు దేవుడు. దేవుడు తొలగించేసాడు ఆ చెత్తనే. ఏది జరిగిన మేలు కోసమే, ఏది జరిగిన మేలు కోసమే. ఎందుకంటే నువ్వు దేవుని చేత ముద్రించబడ్డావా లేదా చెప్పు? దేవుని బిడ్డవానా? నీకు ఏది జరిగిన ఆయన మంచి కోసం, మన మంచి కోసం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. బాధలు ఉన్నావా, కష్టాలు ఉన్నావా, మనుషులు అందరూ నిందిస్తున్నారా, ద్వేషిస్తున్నారా, విడిచిపెట్టేసారా, పెలగరవట్లేదు, రావట్లేదా, నీకు ఏది జరిగినా ఆ యొక్క మారా అనే చేదుని మధురంగా మార్చటానికే. ఆమేన్. మారాలాంటి మనుషులు ఉంటారు. మార అంటే చేదు, పైకి మాత్రం సైజుగాడు స్వాత్రం లోపంతా కుళ్ళు సూపులు, అసూయ సూపులు. అలాంటి పాపిష్టు అంత పోవటమే మంచిది కదా. అసూయ పనులు. నిన్ను ప్రేమించే దరిద్రుడైన పేదోడైన ఒక కుటుంబం ఉంటే చాలదా నీకు? హల్లెలూయా. చెప్పండి, దేవుని సేవను ప్రేమించే ఒక్క విశ్వాసం ఉన్నదాలు నాకు, నేను చెప్తున్న ధైర్యంగా ఒక్కళ్ళు ఉన్నదాలు ప్రపంచాన్ని జయిస్తాను. నాతో అడుగేసి, నాతో చేయి కలిపి, నా మనసును అర్థం చేసుకుని సేవలు తోడ్పడే వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నదాలు ప్రపంచమంతా సువార్త ప్రకటిస్తాను. నాకు ఆ ధైర్యం ఉంది. ఎందుకనగా నాకు ఏం జరిగినా, సేవకుడుగా నాకేమేం జరిగినా నేను ఒకటే నమ్ముతా, నా మేలు కోసమే. మీరు కూడా ఏమంతేనా? ప్రభువా నీ మేలు కోసం, నా మేలు కోసమే నాయన. కానీ ఇది నాకు కష్టంగా ఉంది, బాధగా ఉంది, వేదన. నేను ఎవరి మీద కోపపడను, ఎవరి మీద అసూయపడిన, ఎవరి మీదకి జగడానికి వెళ్ళను, ఎవరి గురించి కూడా నేను వేదన బాధపడినా. అయ్యా మేలుకై సమస్తమును జరిగించువాడు అయ్యా, నీ స్తోత్రాలు. నేను ఎవరి చేత ప్రేమించబడ్డా అది నీ కృపే, ఎవరి చేత ద్వేషించబడ్డా అది నీ కృపే. ఆమేన్. ఎవరైనా నన్ను ప్రేమిస్తున్నారా అది నీ కృపే. దేవుని ప్రేమించువారు. మళ్ళీ మీరు యూట్యూబ్లో వినండి ఈ మాటలు, ఇతరులకు కూడా షేర్ చేయండి. 7 విషయాలు చెప్పాను. నువ్వు దేవుని ప్రేమిస్తే జరిగే 7 ప్రయోజనాలు చెప్పాను. సరే, ఇంతకీ అసలు దేవుని ప్రేమించడం అంటే ఎలాగయ్యా? అదొక మాట చెప్పమని అంటున్నారా?
ఎంతమంది తెలుసుకోవాలంటే దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, అసలు దేవుని ప్రేమించడం అంటే ఎలా, కానీ దేవుని ప్రేమించడం ఎలాగో ఒక్క మాట చెప్పమన్న వాళ్ళు మీ చేయి చూపించండి, నేను మీరు చూపిస్తేనే చెప్తాను, లేకపోతే కూర్చుంటాను. దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, దేవుణ్ణి ఎలా సరే చెప్తాను. నాకు ఎందుకంటే పూర్తిగా చేయకుండా నాకు నిద్ర రాదు. ఏనండి, దేవుణ్ణి ఎలా ప్రేమించాలో ఒకసారి చూద్దాం. అసలు దేవుని పైన నీకు ప్రేమ ఉందా లేదా? దేవుని పైన నీకు నాకు ప్రేమ ఉంటే ఏం చేస్తామో, దేవుని పైన ప్రేమ ఉన్న క్రైస్తవుడైన సేవకుడైన ఏం చేస్తాడు? ఒక్కసారి కీర్తనలు 26వ కీర్తన 8వ వచనం చూద్దాం. కీర్తనలు దేవుని మీద ప్రేమ ఉన్నటువంటి వారు ఎలా ఉంటారు చూద్దాం. చూడండి, కీర్తనలు 26వ కీర్తన 8వ వచనం. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమను నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవుని మీద ప్రేమ అంటే ఎక్కడ రుజువు ఎలా ఉంటుందమ్మా? రుజువు దేవుని మీద ప్రేమ ఉన్నవాడికి దేవుని మందిరం మీద ఉంటుంది, దేవుని మహిమ నిలిచే స్థలం మీద ఉంటుంది, దేవుని సన్నిధి మీద ఉంటుంది. దావీదును దేవుడు రాజుగా చేసి గొప్పగా చెప్తే ఆయన ఏమన్నాడు? నేనైతే మంచి ఇంట్లో ఉన్నాను కానీ, బిల్డింగ్లో ఉన్నాను కానీ దేవుని మందిరమే అదిగో ఎక్కడో గుడారాలు ఉంది, అలా ఉండకూడదని చెప్పి మందిరం కడతాను ముందుకొచ్చి మొత్తానికి సొలొమోను తన కొడుకుతో పెద్ద మందిరం బంగారు దేవాలను కట్టించిన. దేవుని మీద ప్రేమ ఉన్నవాడికి దేవుని మందిరం మహిమగల మెలమెల దగదగ మెరిసిపోతూ ఉండాలి. దేవుని మందిరం జనముతో కలకలలాడుతూ ఉండాలి, నిండు కొండలాగా పొంగి పొర్లుతూ ఉండాలి. నా దేవుని మందిరం, నా దేవుని ఇల్లు వ్యాపారం పీలుగా చేస్తారా అని యేసు ప్రభు వారి కొరడాలు పట్టుకున్నారు చదువు. అంటే దేవుని మీద, తండ్రి మీద ప్రేమ ఉన్న వాళ్ళు అలా చేస్తారు, దేవుని సన్నిధిలో ప్రేమిస్తారు, దేవుని మందిరం పైన ఉంటారు. ఇంకా చూడండి, కీర్తనలో 122వ కీర్తన ఆలోచనలో కూడా ఏముందంటే, 122వ కీర్తన ఆలోచనలో యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి, యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుతారు. యెరూషలేం అంటే ఆ యెరూషలేం కాదు, ఇక్కడ భూమి మీద ఉన్న యెరూషలేం పట్టణం కాదు, మందిరం, దేవుని మందిరం యెరూషలేం. దేవుని మందిరాన్ని ఎవరు ప్రేమిస్తారో నువ్వు వర్ధిల్లుతావు. ఇంకేమనుంది? యెషయా గ్రంథం 66:10 ఏముందంటే, యెషయా గ్రంథం 66:10 యెరూషలేమును ప్రేమించు వారులారా మీరందరూ ఆమెతో సంతోషించండి, ఆనందించండి, ఆమెను బట్టి దుఃఖించు వారులారా మీరందరూ ఆమెతో చేయించండి. ఇదేంట? ఆమె అంటే సంఘం అంటే మన తల్లి లాంటిది. ఈ సంఘం ఎలాంటిదమ్మా? తల్లి. అంటే కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, బాధలు వచ్చినా, వేదనలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా, కరువులు వచ్చినా, రోగాలు నొప్పులు వచ్చినా, దురాత్మలు, దెయ్యాలు ఎన్నెన్ని పిశాచులు పెడిచినా ఎక్కడ చెప్పుకోలేని బాధలు ఎక్కడ చెప్పుకుంటాం చెప్పండి? వచ్చి తల్లి సంఘంలో దేవుని సన్నిధిలో చెప్పుకుంటాం. కనుక ఈ తల్లి గురించి అంటే మనం ఏం చేయాలంట? సంతోషించాలి. అదే సమయంలో ఈ తల్లి గురించి ఆనందించాలి. అంటే మందిరాన్ని బట్టి ఆనందించాలి, మందిరంలో సంతోషించాలి. ఇంకోటి చూడండి, అక్కడ ఉంది ఆమెను బట్టి దుఃఖించువారులారా. అంటే అంటే చెప్పండి అమ్మ, దుఃఖించువారు అంటే తల్లిని బట్టి దుఃఖిస్తారు ఎప్పుడన్నా? మనం ఎందుకు దుఃఖిస్తాం? తల్లి ఆరోగ్యం బాగలేదనుకో మనకి ఏడుపు వస్తుందా రాదా? తల్లి కష్టంలో ఉందనుకో, కన్న కూతురు కోట్లు ఆస్తిపరులైన భర్త దగ్గర ఉన్నా తల్లికి బాగలేదంటే ఆమె అన్నం మానేసింది. తల్లి మీద ప్రేమ ఉన్నటువంటి పెట్టుకో. మరి మనకు తల్లి ఇదిగో తల్లి సంఘం. కనుక ఈ తల్లి సంఘం, నా సంఘం డెవలప్ అవ్వాలి, అభివృద్ధి అవ్వాలి, సమస్త జనులతో నింపబడాలి, చక్కగా డెకరేట్ చేయబడాలి, అలంకరించబడాలి. ఇదిగో ఇది చిన్నగా ఉంది, పెద్దగా అవ్వాలి, పై స్టాప్లోకి వెళ్ళిపోవాలి. ఈ ఏరియాలో నా తల్లి ఉన్నట్టు ఏ తల్లి ఉండకూడదు అని మనకు దేవుని మందిరం పైన శ్రద్ధ పుట్టాలి. అది దేవుని ప్రేమించే వారి యొక్క గుణ లక్షణాలు. ఆమె మందిరం మీద. రెండోది కదా ఉండే 119వ కీర్తన 165లో రండి. 119వ కీర్తన 165లో ఏముందంటే, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, తూలి తొట్టెలకు కారణం ఏదియో లేదు. 119వ కీర్తన 100. ఇక్కడేంటి? ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలంట. దేన్ని? బైబిల్ ప్రేమించండి, వాక్యాన్ని ప్రేమించు వాళ్ళారా మీకు నెమ్మది ఉంటుందండి.
తర్వాత ఇంకా దేన్ని ప్రేమించాలి? దేవుని ప్రేమిస్తున్న వాళ్ళ రుజువులు ఏంటంటే, ఒకటి మందిరం మీద ఉంటుంది మనసు, దేవుని సన్నిధి. రెండవదిగా బైబిల్ మీద ఉంటుంది, సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా. మూడవదిగా ఇక రండి, మూడవది చెప్పి ముగిస్తా. 5:12 ఏముందంటే, కీర్తన 5:12. కీర్తన 5:12 అక్కడ ఏమంటుంది చెప్పండి. యెహోవా నీతిమంతులను ఆశ్రయించు వాడవు, నీవే కేడుతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదో, కావున నీ నామను ప్రేమించువారు నిన్ను గుర్తు ఉల్లాసించురు. ఉల్లాసం, ఉత్సాహం. అంటే మనం ఆరాధన చేసుకునేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఉత్సాహంగా ఆరాధన చేయాలి, చప్పట్లు కొట్టాలి, సంతోషించాలి. ఎన్ని కష్టాలు వ్యాధులు ఉన్న దిగమింగాలి, అక్కడ గుర్తు రాకూడదు. దేవుళ్ళు ఆనందించాలి. రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఆనందించండి, మరలా చెప్తాను, ఆనందించండి, ప్రభునందు ఆనందించండి, మీరు బలం పొందుతారు. ఆమేన్. ఉత్సాహంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగాక. ఇంకా చాలా 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 విషయాలు మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంటుంది, 30వ అధ్యాయం 6లో ఏముందంటే చదివి మనం ఇక ఆరాధనకి వెళ్ళిపోదాం. 36. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమును నీ సంతతి వారి హృదయమును సున్నతి చేయబడవలను. ఇదేంటంటే సున్నతి ఎంత అంటే, దేవుని నువ్వు ప్రేమించేవంటే, దేవుని మీద నీకు ప్రేమ ఉందని రుజువు ఏంటంటే ఒక ముద్ర. సున్నతి అంటే తెలుసు, అందరికీ తెలుసా? వివరించనా? అందరికీ తెలుసు ఏమండి? సున్నతి తెలుసు అందరికమ్మా. సుంతి అంటారు కదా, మగోళ్ళు చేసుకుంటారు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, మగోళ్ళు కాదు, ఆడోళ్ళు మగోళ్ళు అందరూ చేసుకోవాలంట సున్నతి. అదేంటంటే ఒక ముద్రించబడినటువంటి జీవితం. అంటే నేను క్రైస్తవుణ్ణి, నేను క్రీస్తు బిడ్డనే హృదయపూర్వకంగా ఒక ముద్ర. నిన్ను చూసిన వాళ్ళు, నన్ను చూసిన వాళ్ళు, మనందరం చూసిన వాళ్ళు ఏమనుకోవాలి? వీళ్ళు దేవుని బిడ్డలు రానాయన, ఇలా ముందు ఇంకోటి ఏమైనా మాట్లాడి ఊరుకోరా బాబా అని అన్నట్టు ఉండాలి. మనం చూడగానే ప్రభువు గుర్తు రావాలి, వాళ్ళకి దేవుని ప్రేమ గుర్తు రావాలి. మనం చూడగానే వాళ్ళు యేసుప్రభు గురించి చెప్పండి అనేలాగా ఉండాలి. మీకు బాగా అర్థమయ్యేలాగా 3-4 మాటలు చెప్తానండి. నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వు మందిరానికి వస్తావు. నువ్వు దేవుని ప్రేమిస్తే బైబిల్ చదువుతావు, బైబిల్ నేర్చుకుంటావు. నువ్వు దేవుని మీద ప్రేమ నీకుంటే ఉత్సాహంగా ఉంటావు. పాటలు పాడేటప్పుడు, ప్రార్థన చేసినావు, ఉత్సాహంగా ఇస్తావు. దేవునికి ఇచ్చిన ఏదైనా ఉత్సాహం సంతోషిస్తావు. ఇక 4వ గుర్తు ఏంటంటే, నువ్వు దేవుని మీద ప్రేమ నీకుంటే ముద్రించబడతావు. నేను క్రీస్తు సంబంధిని, బ్రతుకుట క్రీస్తే చావై తేలిక. నేను దేవుని బిడ్డను, నాలో దేవుడు ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నా, నేను క్రీస్తు సంబంధిని, నేను యేసు ప్రభు బిడ్డని, నేను మరొకరు అనే రుజువులతో కూడిన జీవితాన్ని కనపరుస్తూ లోకం. ఈ 4 గుర్తులు నీలో ఉన్నాయా, నీకు ఉన్నాయా? నువ్వు దేవుని మీద నీకు ప్రేమ ఉన్నట్టే. ఈ 4 సింబల్స్ నీలో లేవనుకోండి, దేవుని పైన ప్రేమ లేదని తెలుసుకొని దేవుని ప్రేమించండి. ఆమేన్. ప్రేమిస్తే 7 లాభాలు చెప్పాను. ఎలా ప్రేమించాలో 4 విషయాలు చెప్పాను. దేవుడు ఈ సందేశం ద్వారా మీ అందరిని బలపరచునుగాక. మళ్ళా వినండి, అందరికీ మీరు తెలియజేయండి. మళ్ళా వినండి. మీరు విన్నారో నాకు రుజువు ఏంటంటే, ఒక లైక్ కొట్టండి, లేకపోతే ప్రైజ్లో చెప్పండి యూట్యూబ్లో. ఆమేన్.